హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మనం గంగవరం బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇవాళ Jan 3rd. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. మేమైతే లాస్ట్ 2 డేస్గా అనుకుంటున్నాం గంగవరం బీచ్ విజిట్ చేయాలని. బట్ మాకైతే మార్నింగ్ లేవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవాళ అయితే ఎలాగో అలా లేచాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. సారీ గైస్, ఈ వీడియోలో అయితే నేను మొత్తం రూట్ అంతా అయితే చూపించలేకపోతున్నాను. నేనైతే వైజాగ్ నుంచి అయితే ఈ ప్లేస్కి రావడం జరిగింది. నాకు వైజాగ్ నుంచి ఇక్కడికి 26 కిలోమీటర్స్ అయితే చూపించింది. అండ్ ఫైనల్లీ స్పాట్కి అయితే మేము వచ్చాం. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే స్టీల్ ప్లాంట్ మీకు ఐడియా ఉంటుంది. ఆ స్టీల్ ప్లాంట్కి తర్వాత మన గంగవరం పోర్ట్కి మధ్యలో అయితే ఈ పాయింట్ ఉంటుంది, ఈ లొకేషన్. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ మాత్రం అదిరిపోయింది. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదైతే. ఇప్పుడు సన్ రైజ్ అయితే స్టార్ట్ అవబోతుంది, చూసి ఎంజాయ్ చేశాను. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే. మేమైతే ఆ పైనుంచి కిందకి వేవ్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందమే కాదు, అపాయం కూడా ఉంది. ఎందుకు అలా అంటున్నానంటే ఇక్కడ కొంచెం ఈ రాళ్ళన్నీ కూడా ఈ నీటికి తడిచి కొంచెం స్లిప్పరీగా అయితే తయారయ్యే నాచుగా ఉంది. సో జాగ్రత్తగా చూసి ఇక్కడ వెళ్ళడం కొంచెం బెస్ట్. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. యాక్చువల్లీ పక్కనే స్టీల్ ప్లాంట్ అయితే ఉంది. అయితే ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్న వేస్ట్ అంతా కూడా ఇక్కడ సముద్రంలో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మీరు ఎవరు కూడా వాటర్లోకి దిగొద్దనే నేను చెప్తాను. మళ్ళీ ఏమైనా స్కిన్ డిసీజెస్ లాంటివి రావచ్చు. అలానే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు బైక్ మీద వచ్చే ఉంటే ఫ్యూయల్ కూడా ఫుల్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనకి ఏమీ దొరకవు అక్కడ. కడలల్లే వేచే కనులే కదిలేను నదిలా కలలే. బీచ్కి ఎన్నిసార్లు వచ్చినా ఏంటో తెలియని కొత్త ఫీలింగ్ అయితే ప్రతిసారి ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేనైతే ఒక 2 hours అలా కూర్చొని పోయి ఉండిపోయా బీచ్ని చూస్తూ. నా ఆఫీస్ కొలీగ్స్ అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, ఎందుకురా మీ వాళ్ళంతా బీచ్ అని పడి చచ్చిపోతారని అంటూ ఉంటారు. కానీ నేను ఇచ్చే రిప్లై ఒకటే, గాడిదలకి ఏం తెలుసు గంధపు చెక్కలు. నిజానికి మాకే తెలీదు ఎంతలా కనెక్ట్ అయిపోయామో ఈ బీచ్కి. హైదరాబాద్ వెళ్ళలేక కానీ మాకు దీని విలువ అయితే తెలియలేదు. కానీ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను, మా లైఫ్ నుంచి క్రికెట్, సినిమాలు, ఈ సముద్రం అయితే ఎప్పటికీ వేరు చేయలేం.